మీ నాన్న పెడితేనే తింటావా ఏంది? వీడియో అనగానే హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తున్నాడు. మా హాయ్ కానీ మంచి మళ్ళీ రేపంతా జాగ్రత్త బాయ్. రేపత్తా సార్ రేపత్తా బాయ్. చూడు ఎట్లా చూస్తున్నాడా నన్ను. ఎలా వచ్చినాయో చూద్దామా. నేను ఎక్కడికో వెళ్తున్నానని అర్థమైపోయింది పిల్లగాడికి. అందుకే నేను 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 అంట. మనం కూడా వెళ్తున్నాంలే బయటికి. నువ్వు కూడా వస్తున్నావు నాన్న. అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ మాత్రం మా వారిదేనండి పిల్లగాడికి పెట్టే విషయంలో. ఎందుకు అంటే మార్నింగ్ టైంలో వీళ్ళిద్దరి బాండింగ్ మామూలుగా ఉండదు. అసలు నేనున్నానన్న సంగతి కూడా మర్చిపోయి వీళ్ళుగానే ఉంటారు. టిఫిన్ వేసిచ్చే బాధ్యత నాదే, కానీ అది పెట్టే బాధ్యత మాత్రం మొత్తం టోటల్గా మా వారిదేనండి. ఇంకోటి, బుజ్జిగాడు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. మా వారు పెడితేనే తింటాడు. నేను పెట్టాను అనుకోండి కొత్త అని ఊసేస్తాడు. సో అలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా నేను కూడా నాకు ఒక పని తప్పిద్ది కదా అని చెప్పేసి వేరే పని చూసుకుంటానంట అనమాట. ఆ టైంలో ఇక వర్కరు వచ్చి చేసి వెళ్తుంటే ఈ పిల్లగాడు ఆమె దగ్గరికి అలా వెళ్ళిపోయి ఇలా రమ్మంటే రానంటాడే, ఆమెతోనే వెళ్తానంటాడు. చూడండి అసలు ఎంత గోల చేస్తున్నాడు అంటే, ఒకసారి అయితే ఏడ్చేస్తున్నాడు. బాగా అలవాటు, మంచిగా చాలా బాగా అలవాటు అండి. ఆమె చేసిన 1 అవర్ టైము ఆమెను చూస్తూ కేకలు పెడుతూ పలకరిస్తూ చాలా బాగా ఉంటాడనమాట. ఇక్కడ రెడీ అవుతున్నాను. నాది చాలా పెద్ద హెయిర్, అటువంటిది చాలా హెయిర్ లాస్ అయ్యింది. బట్ ఏదైనా సరే కేర్ తీసుకుంటే ఇంకా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు ఏ కేర్ తీసుకోవటం లేదు అండి. ఖచ్చితంగా హెయిర్ పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పెంచేసేసుకోవచ్చు. నిజంగా రియల్గా చెప్తున్నాను కదా. కానీ నాకే అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సో వైట్ హెయిర్ కూడా వస్తుంది, అలా వదిలేసాను. దానికి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి రెమెడీ కానీ ఏమీ చేయటం లేదు. ఏజ్ ద్వారా వచ్చేది కదా, సో అందుకని అలా వదిలేసాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే నేను రెడీ అవ్వటం చూసి పిల్లగాడు నా చుట్టూ తిరుగుతున్నాడు. నిజంగా నాకు ఒక స్టోరీ అయితే గుర్తొచ్చింది, చెప్పొచ్చో లేదో కానీ నేను చెప్పనులేండి. మా వారు కనుక చూశారు అంటే చివరికి అవి కూడా చెప్తున్నావా అంటారు. వినాయకుడు, కుమారస్వామి, పార్వతీదేవి ఐడియా వచ్చిందా? అలా తిరుగుతున్నాడు. ఎలా వచ్చినాయో చూద్దామా. ఇదిగోండి ఇలా వచ్చాయి. ఇవి నేను ఇప్పుడైతే ఓపెన్ చేయటం లేదు, కొద్దిగా పని ఉంది. సో ఆల్రెడీ టిఫిను ఇది తినేస్తున్నాం కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇంకా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎంత స్ట్రాంగ్గా వచ్చింది. ఇదైతే ఇది వేరుశనగపప్పుది. సో ఇంత బాగా వచ్చాయన్నమాట. మరి ఇవి రాగులు ఎలా వచ్చి చూద్దామా. అప్పుడప్పుడే వస్తున్నాయి అనుకుంటున్నారా? చూపిస్తాను. వావ్, ఇది రాగులు. భలే వచ్చాయి కదా. సో రాగులు అయితే ఇప్పుడు కొద్దిగా పని ఉంది. సో నేనైతే బయటకు వెళ్తున్నాను. ఇవేంటి అంటే ఎండిపోకుండా ఇందాక ఎలా అయితే ఉన్నాయో అలానే పెట్టేస్తానండి. పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా, బాగా చక్కగా నీట్గా. ఇది కూడా ఇందాక ఎలా అయితే ఉన్నావో అలాగ పెట్టేస్తాను. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాను చూద్దాము. ప్రెజెంట్ ఇలా ఉండనియండి, ఓకేనా. దాని మీద ఏం పడకుండా జస్ట్ ఇలాగ అడ్డు పెట్టేసేసారనమాట, ఓకేనా. బుజ్జిగాడికి అర్థమైపోయింది అండి నేను మీటింగ్కి వెళ్తున్నాను అండి.
జనసేన పార్టీ తరపున ఒక మీటింగ్ అయితే ఉంది. దామచల్ల జనార్దన్ అండ్ షేక్ రియాజ్ అన్న గారికి ఎన్టీఆర్ కళా పరిషత్తులో సన్మానం. సో నాకు ఆల్రెడీ నిన్ననే ఈవినింగ్ కాల్ చేసి చెప్పారు వెళ్ళాలి. సో అందుకోసమని రెడీ కూడా అయ్యాను. బట్ బుజ్జిగాడేమో గోల ఎక్కువ చేస్తున్నాడు, వచ్చేస్తానని. అమ్మ నేను అని ఈ మధ్య అయితే చాలా వెంటబడుతున్నాడు. నేను రెడీ అవుతున్నా, వాళ్ళ నాన్న రెడీ అవుతున్నా. వాళ్ళ నాన్న అయితే కాళ్ళు పట్టుకొని ప్యాంటు గుంజేస్తాడు, నా చీర కొంగ పట్టుకొని నన్ను గుంజేస్తాడనమాట. వస్తానని గోల చేస్తుంటాడనమాట. సో ఇంకా దీనికి బ్లౌజు పింక్ వచ్చింది అనుకున్నాను, పింక్ అయితే రాలేదు. సో ఇలా వచ్చేసిందండి, ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని చూసుకోవాలన్నా లైనింగ్ అండ్ ఫాల్స్ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే సెట్ చేసుకుంటాను. దీనికి వచ్చేసేసి గ్రీన్ బ్లౌజ్ అండ్ పింక్ ఫాల్ అవుతుంది. ఇంకో శారీ కూడా ఇద్దాం అనుకున్నాను కదా. సో ఇది వీటి మీదకి సో సెట్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే ఒకేసారి వేరే ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, ఆ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి స్టిచ్చింగ్ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇవి మన దగ్గర ఉన్నాయి కదా, తీసుకొని వస్తాను ఉండండి. తీసుకొచ్చేసాను. ఇవైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది అండి, ఇంట్లో ఉన్నవేను. సో ఇది బ్లూ అండ్ సారీ ఫాల్ అండ్ లైనింగ్. ఈ శారీ కూడా చాలా బాగుంది, శ్రీమంతానికి వచ్చిన శారీ. ఈ శారీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. దీనికి నేను హ్యాండ్స్ కూడా మోడల్ పెట్టమని చెప్పాను. మరి ఏ మోడల్ పెట్టమని చెప్పాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ చెప్తాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ వచ్చింది, కాంబినేషన్ మాత్రం సూపర్ అదిరిందని చెప్పచ్చు. ఇంకోటి షైనింగ్ మాత్రం చాలా బాగుంది, పార్టీ వేర్కి సూపర్ తిరుగులేని శారీ అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఓపెన్ చేసి చూపించలేదు కదా మీకు, సో ఇక్కడ ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫుల్ శారీ నేను కూడా చూడలేదు. సో నాకు కూడా చూద్దామని ఎగ్జైట్మెంట్ ఉంది, ఎలా ఉంది లోపల, ఏం డిజైన్ వచ్చింది బ్లౌజ్ పీస్కి, అంటే స్టిచ్ చేసేటప్పుడు ఏ హ్యాండ్స్ కుడుతుంది ఏంటి అని నాకు ఉంటుంది కదా. సో అందుకని నేనేం చేశాను అంటే ఓపెన్ చేసి చూసేద్దాం. ఎగ్జైట్మెంట్ అసలు ఆపుకోలేమబ్బా, నేనే కాదు ఎవరైనా అంతే కదా. కానీ అలా ఓపెన్ చేసానో లేదోనండి, నా హృదయంలో ఎంత సంతోషము అంటే మామూలు సంతోషం కాదు. ఎందుకు అంటే కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్, నిజంగా ఎంత బాగుంది అంటే చాలా 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 బాగుంది. బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వచ్చింది చూసారా, అది వచ్చేసింది. అక్కడి నుంచి కట్టుడు చెంగు స్టార్ట్ అవుతుంది. అసలుకి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది నిజంగా. ఈ శారీ కూడా నా శ్రీమంతానికి వచ్చిన శారీని ఎవరైతే పెట్టారో వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఇటువంటి శారీస్ నాకు పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా ఉంది అండి. ఇంకోటి బాధగా కూడా ఉంది, ఇన్నాళ్ళు ఈ శారీస్ ఎందుకు చూడలేకపోయానా, ఎందుకు స్టిచ్ చేయించుకోలేకపోయానా అని చాలా డల్గా, చాలా సాడ్ మూమెంట్లో అలా వెళ్ళిపోతుంటాను ఒక్కొక్కసారి. సో ఇప్పుడైతే హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ దాకా పెట్టుకుంటే బాగుంటుందా అంటే 3/4 బాగుంటుందా లేకపోతే బాహుబలి హ్యాండ్స్ బాగుంటుందా అని నేనైతే థింక్ చేస్తున్నాను. అక్కడ అంటే నేను కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి కదా 3/4 పెట్టేసేసి ఇక్కడ క్రింద గోటు దగ్గర ఏమవుతుందంటే కొద్దిగా ప్రిల్స్ లాగా వస్తాయి కదా. ఆల్మోస్ట్ నా శారీస్ లాస్ట్ టైం నేను వేసుకున్న శారీస్ కూడా ఒక 3-4 శారీస్ అలా ఉన్నవి అనమాట. మరి అలా బాగుంటుందా బాగోదా అని నేనైతే చెక్ చేసుకుంటున్నాను. లేదా బాహుబలి హ్యాండ్స్ అయితే ఎలా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ 2 హ్యాండ్స్లో ఏదైతే బాగుంటుందో అది కామెంట్ చేయండి, నేను అదే స్టిచ్ చేయించుకుంటాను. ఓకేనా, చెప్పాను కదా 3/4 హ్యాండ్స్కి క్రింద ప్రిల్స్ వచ్చేది. సెకండ్ బాహుబలి హ్యాండ్స్ ఏదైతే బాగుంటుందో అది కామెంట్ చేయండి.
ఇంతకు శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్? చూసారా? ఆ బాడీ కలర్ మాత్రము ఎంత షైనీగా ఉంది అంటే చాలా బాగుంది అండి. మళ్ళీ 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 చెప్తున్నాను, ఈ శారీ తెచ్చిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చూసారా? మడతేస్తుంటే ఎంత షైనీగా ఎంత అందంగా ఉందో, మరి కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, అది అండి. మరి లాస్ట్ తీసిన 3 శారీస్లో 1 శారీ స్టిచ్ చేయించుకుంటున్నాను, 2 శారీస్ అలా పెట్టేస్తున్నాను, డిజైన్ చేయించుకుంటానని చెప్పాను కదా. సో ఇవి నార్మల్ డిజైన్ చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకొక శారీ ఉంది, ఇది కూడా స్టిచ్ చేయించుకుంటాను అని చెప్పాను కదా. అంటే తీసాను కానీ మొత్తం ఓపెన్ చేసేది చూపించలేదు కదా. సో మరి ఇది ఎలా ఉంటుందో చూద్దామా. నేను కూడా అదే ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూడటము. పేపర్ కూడా ఇప్పుడే బయటపడిందప్ప. ఈ శారీ ఎవరు పెట్టారు? ఫొటోస్ చూస్తేనే తెలుస్తుంది, నాకైతే పెద్దగా తెలియదు. సో ఇది కూడా బాగుంది, బట్ పింక్ బ్లౌజ్ కనుక వచ్చినట్లయితే కేక. అంటే బాగుంది శారీ, బాగాలేదని నేను చెప్పట్లేదు. పింక్ ఉన్న శారీ మొత్తం నాకు నచ్చుతుంది. ఓకేనా? అంటే ఆల్ ఓవర్ కాకపోయినా జస్ట్ ఎక్కడైనా సరే కొద్దిగా పింక్ ఉన్నా సరే నాకు నచ్చుతుంది, నో ప్రాబ్లం. ఈ శారీ కూడా చాలా బాగుంది, డబుల్ షేడ్ వచ్చింది. బ్లౌజ్ పింక్ వస్తే బాగుంటుంది అని ఎందుకు అన్నాను అంటే, ఆల్రెడీ పైట చెంగు పింక్ వచ్చింది, బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది కదా. సో బ్లౌజ్ కూడా పింక్ వస్తే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశమే. శారీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇంక ఇవన్నీ వచ్చేసేసి ఒక కవర్లో పెట్టేసుకొని, ఆల్రెడీ అనిత దగ్గర నాది ఆది బ్లౌజు ఉంటుంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో దాని దగ్గరికి ఆది బ్లౌజ్ తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ కవర్లో పెట్టేసేద్దాం అనుకున్నాను, బట్ 3 శారీస్ కదా పట్టలేదు. మరి అది పెట్టామనుకోండి శారీస్ మడతలు పడి పాడైపోతుంది. సో అందుకని ఇంకొక కవర్ కోసము వెళ్ళాను. మరి దొరికిందా లేదా చెప్పండి? దొరుకుతుంది. ఎందుకు అంటే ఇంట్లో చాలా కవర్స్ ఉన్నవి. అది కూడా శారీస్ వచ్చిన గోతంలో పెట్టాం కదా, ఆ గోతంలో చూస్తే ఇది ఉందన్నమాట. సో ఈ 3 శారీస్ అండ్ ఫాల్స్ అండ్ లైనింగ్స్ ఇంట్లోనే ఉన్నవి కాబట్టి అవి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా స్టిచెస్కి ఇస్తున్నానమాట. అక్కడికి ఇచ్చి నేను మీటింగ్కి వెళ్ళాలి. మరి ఏం మీటింగు, ఎక్కడ, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో నా కోసం మా అత్తయ్య గారు కూడా వెయిటింగ్ అన్నమాట, ఫంక్షన్కి వెళ్ళటము. ఇంకోటి, ఇక్కడ ఈ పార్టీ ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మరి వెళ్ళామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రోగ్రాంలోనే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందబ్బా. 3 to 4, 3:30 అలా అక్కడే గడిచిందనమాట. మరి వెళ్ళానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి నా వాళ్ళు లైక్ కొట్టండి. గివ్ అవే కనుక కావాలి అంటే 40 likes రావాలి.